ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, అప్పులు తీరాలి అంటే, అప్పుల బాధలు తొలగాలి అనంటే మంగళవారం నాడు తప్పనిసరిగా ఈ విధంగా అప్పు సహజంగా తీరుద్దామనే కోరుకుంటారు ప్రతి వ్యక్తి కూడా. అప్పు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కొంచెం అప్పు తీర్చాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సాధ్యపడకపోవచ్చు. అంతకు మించిన ఖర్చులు అనేది అధికంగా ఉంటూ ఉంటే తీర్చటం అనేది కొంచెం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయవలసినది అనంటే, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. అంటే జంట నాగులు ప్రతిష్ఠ చేసి ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంట నాగులు, నాగదేవత అని అంటాం. అవి ప్రతిష్ఠింపబడి ఉంటాయి రావి చెట్టు కింద కానీ, లేదా గుడిలో కూడా కొన్ని ప్రదేశాల్లో ఉపాలయాలుగా తప్పనిసరిగా అవి కూడా ఉంటాయి. నాగప్రతిష్ఠ చేసి ఉంటుంది. వాటికి అక్కడైనా సరే మీరు ఆవు పాలు ప్యాకెట్ అనేది తీసుకొని వెళ్ళి, లేదా ఆవు పాలు అనేవి తీసుకొని వెళ్ళి, మరి నాగప్రతిష్ఠ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చక్కగా ఆవు పాలతో అభిషేకము అనేది చేసి, ఎర్ర కందిపప్పు, మసూరి దాల్ అంటారు, అది ఎర్రని కందిపప్పు నైవేద్యం పెట్టాలి. అక్కడ ఎర్ర కందిపప్పుని నైవేద్యం పెట్టడం విశేషం యథార్థంగా. ఆ విధంగా చేశారు అనంటే మాత్రం మీకు ఎవరికైనా సరే, నాన్న అప్పుల బాధ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే అప్పులు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.